శిరీష్ గారు ఒక్క నిమిషం. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఒక చూసే ఆడియన్స్ కావచ్చు, అభిమానుల్లో ఒక మిత్ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు. పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ ఇచ్చారు. అందుకనే ఎగ్జిబిటర్స్ మేము చెప్తున్నది ఒకటే ఒక రిక్వెస్ట్, మన హీరోలు మంచి హీరోలు, మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు అందరినీ ఒక ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అందరూ మంచి రిలేషన్తో నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ఎవరిని అంచడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో చేయట్లేదు. ఇది బతుకు పోరాటం. ఎగ్జిబిటర్ బతకాలని చేస్తున్న ప్రయత్నంలో మన హీరోలు ముందు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఈ సింగిల్ థియేటర్లు వాళ్ళకి టికెట్లు కావాలన్నా, వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా థియేటర్ ఆడిటోరియంలలో బాంబులు వేలుస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరుగుతున్నా పాపం వాళ్ళు ఓర్చుకొని ఫ్యాన్స్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తప్పని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కూడా నిలబడతారని నేను అనుకుంటున్నా. సార్ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 5 నెలల నుంచి సరైన సినిమా అనేది పడలేదు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనందరికీ కూడా పెద్ద అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఆ ప్రొడ్యూసర్లు ఏమో పర్సంటేజ్ సిస్టమ్కి మేము వ్యతిరేకమని ఓపెన్గా డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఇస్తున్నారు కదా ఆయన టీవీలో. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. అంటే సొల్యూషన్ ఏం లేదండి. యాక్చువల్లీ మేమైతే పర్సంటేజ్ విధానం అని లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయినాయి. లాస్ట్ మంత్ నుంచి అయితే కంప్లీట్గా పర్సంటేజ్ సిస్టమ్ తప్ప మేము రెంటల్ మీద సినిమా వేయట్లేదు. ఎగ్జిబిటర్స్ అందరు తీర్మానం చేసుకున్నారు. రేపు ప్రొడ్యూసర్లు అదే మంచి మనసుతో అందరు వచ్చేసి పర్సంటేజ్ విధానం మేము ఒప్పుకుంటున్నాం కానివ్వండి అన్నప్పుడు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. సార్ కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు ప్రొడ్యూసర్లు మీరు ఎవరైతే 22, 23 థియేటర్లు ఎవరైతే ఒక నోటీస్ పంపించారో మీరు రన్ చేయలేకపోతే మాకు ఇచ్చేయండి థియేటర్స్, మేము రన్ చేసుకుంటామని అన్నట్టు తెలిసింది బయట వార్తలు. ఆ మాట వాళ్ళనంటే వాళ్ళు ఒప్పుకుంటారా అంటారా? అలా అది 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 అనే మాట నేనా మీరు చెప్పండి. వ్యవస్థను మార్చడానికి ఇదంతా అంటే ఎవరు మాట్లాడితే ఒక ప్రొడ్యూసర్ ఒకప్పుడు అన్నాడు నా ముందటనే, థియేటర్లు వర్కౌట్ అయితే లేవు అంటే మూసుకోండి అన్నాడు ఆయన. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు, సినిమాలు బంద్ చేశాడు, తీయడం మానేశాడు. అది కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేశారు మీరు అడగకండి అంటే అది కాదు కదా. మీ పని మీరు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. అందరి పని వ్యవస్థ నడవాలంటే అన్నీ సమవుజ్జిగా నడవాలి. సినిమా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు కోసం తీస్తున్నారు, వీళ్ళు థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? అందరూ బిజినెసే. ఇక్కడ మాకు వర్కౌట్ అయితే ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా చెప్పండి? ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు? థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని ఇచ్చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, ప్యాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, ప్యాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడ అయ్యాలో ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు. వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. మేము ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు, మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ అయి ఉండొచ్చు. ఇంకా అక్కడ దేర్ ఈస్ నో ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. కానీ కావాల్సిన డబ్బే ఇక్కడ. ఒక నిమిషం, నేను ఆన్సర్. ఆల్టర్నేట్ ఎందుకయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాల రోజులున్నాయి కదా. ఇక్కడ పోయినాయి ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు రేపు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది. ఇంకొక 1 year తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడుతుంది? RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులు అయింది RRR వచ్చి?
అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉన్నదో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము, ఇంక ఉండాల వ్యవస్థలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా తీసారు అనుకుందాం. ఈ 100 కోట్ల సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలి అని అంటారా? 100%. ఎందుకంట అని అంటున్నానంటే మీకు ఇది చెప్తా. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి, పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపు అయింది. అది కాదు కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది థియేటర్ని, మనం సినిమా చూసేది థియేటర్ని. కటౌట్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, పాలాభిషేకం. ఎందుకంటే అంతదాకా ఎందుకు? రిపీట్ రన్ సినిమాలు ఫుల్స్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి మరి? ఓటీటీలో ఉంది కదా మూవీ. అది థియేటర్ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా.